నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రా ప్రభాకర్ అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అందులో భాగంగా బుధవారం నాడు మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మేం చేసే కార్యక్రమానికి సంఘీభావం మద్దతు తెలిపిన రేషన్ డీలర్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజంపురం ప్రభాకర్ గుప్తా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంకన్న గారి అంగం గౌడ్, ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎర్రోళ్ల సంజీవయ్య మాదిగ, సుల్తానా గారి కృష్ణ మాదిగ, జిల్లా నాయకులు పెద్దలింగన్నరి నాగయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పుర్రా మహేష్, పెద్దలింగన్న గారి కిష్టయ్య, ముర్షద్, తాజా వార్డు మెంబర్ పిఎల్ రాజు, దుర్గేష్, అనూక్, కె రాజు, ప్రతాప్, కిరీట్, జాను, సిహెచ్ రాజు, సన్నీ, కిషోర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే ప్రథమ సుప్రీంకోర్టే న్యాయము, సుప్రీంకోర్టే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసేటటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. 7 ధర్మాసనంతో పాటు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 10 సంవత్సరాలు తను క్లుప్తంగా ఆలోచించి ఉన్నటువంటి వినతులను కూడా చేసి మాదిగలకు అన్యాయం జరుగుతుందనే దాని మీద మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము 7 ఇచ్చినటువంటి తీర్పును మేము వారిని స్వాగతిస్తున్నాం. వారి పట్ల ఎంఆర్పీఎస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. నిచ్చెన మెట్టు స్థాయిలో ఉన్నటువంటి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు, ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నది కాబట్టి కాదు, కింది స్థాయి వారికి రిజర్వేషన్ ఖచ్చితంగా అందాలని మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం 7 న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రథమంగా నిన్నగాక మొన్న ఆ తీర్పు పట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో కాకుండా ప్రథమంగా 31 రాష్ట్రాలలో ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు తక్షణమే మాదిగలకు ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచివేయబడుతున్నారు. రిజర్వేషన్ పరంగా ఫలితాలు పొందలేకపోతున్నారు. మేము దానికి ఆర్డినెన్స్ కూడా తేయడానికి సిద్ధమని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి, రేపు సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. మాదిగలు వెనుకబడి ఉన్నారు అనే దాని మీద దృష్టి వెంచి మాకు సరైన న్యాయము, సరైన ఉపకులాలకు సరైన న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణే ముఖ్యం. 30 ఏళ్ల పోరాటం, మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావులకు పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత త్వరలోనే ప్రకటించాలని మేము కోరుతున్నాం. జై మాదిగా, జై మాదిగా. మేరకు 7 న్యాయమూర్తులు ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు మేము మాదిగలం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే రిజర్వేషన్ మీద కొంచెం అది చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.